వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. This is Shraddha. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ ఎనర్జీస్ ఫర్ ద నెక్స్ట్ వీక్ అండ్ మీ ఎనర్జీస్ అండ్ అసలు మీ రిలేషన్షిప్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా అనేది చూద్దాం ఫర్ ద నెక్స్ట్ వీక్. దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ నెక్స్ట్ వీక్. సో యాక్చువల్లీ మీ పర్సన్ మీకు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఇన్ ద నెక్స్ట్ వీక్. ఏంటి అది అని అంటే అది ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది మీకు తెలుసు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వబోతుంది అండ్ అది డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది ఇన్ ద కమింగ్ వీక్స్. ఓకే, అరౌండ్ 1 or 2 monthsలో మీ బాండింగ్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవ్వబోతుంది. ఓకే, సో మీ పర్సన్కి ఆ కరేజ్ అనేది ఇప్పటికి వరకు లేదు. ఆ కరేజ్ అండ్ మీ మధ్య ఉన్న మీ పైన ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ కూడా హైడ్ చేస్తూనే వచ్చారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారంటే ఇట్స్ ఆల్రెడీ టూ లేట్ అనుకుంటున్నారు మీ పర్సన్. సో ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారు మీ పర్సనల్ లైఫ్లో. సో అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ అంటే మీ రిలేషన్షిప్ ఎన్ని ఇయర్స్ అయితే ఉంటుందో ఆర్ ఎన్ని మంత్స్ అయితే ఉందో, సో దానిలో నుండి మీ పర్సన్ మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. మీ నేచర్ ఎలాంటిది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతారు, ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఈ పర్సన్కి ఆల్రెడీ 1 or 2 years బ్యాక్ నుండి ఈ రిలేషన్షిప్ ఉండొచ్చు. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ 3 to 4 years. సో మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గానే చూస్తున్నారు ఈ పర్సన్ ఫ్రమ్ ద బిగినింగ్, కానీ ఎప్పుడూ మీకు చెప్పలేదు. ఓకే, మీరు జస్ట్ ఇది ఒక ఫ్రెండ్షిప్ అనుకుంటున్నారు, కానీ మీకు కూడా ఉంది ఈ పర్సనే మీకు లైఫ్ పార్ట్నర్ అయితే బాగుంటుంది అని మీకు ఉంది, కానీ మీరు కూడా ఎప్పుడూ చెప్పలేదు మీ పర్సన్తో. సో నౌ both are ready to express your feelings now. So in the coming week, in the next week, మీ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ చెప్పడంలో కొంచెం డిఫికల్టీ ఫేస్ చేస్తారు. అంటే అలాంటి టైప్లో మీతో ఎప్పుడు మాట్లాడలేదు ఈ పర్సన్. ఓకే, సో ఇప్పుడు కొంచెం డిఫరెంట్ వర్డ్స్ యూజ్ చేస్తూ చెప్పనట్టుగా చెప్తూ ఉంటారు, కానీ మీకు తెలుసు మీ పర్సన్ ఏం చెప్పబోతున్నారు అనేది. సో మీ పర్సన్ మెసేజ్ చేస్తుంటే మీరు నవ్వుతూ ఉంటారు, లేదా కాల్లో మాట్లాడితే కనుక మీరు నవ్వుతూ ఉంటారు. ఎందుకు అంటే మీకు అర్థమవుతుంది మీ పర్సన్ ఏం చెప్పబోతున్నారు, బట్ ఎందుకు అలా ట్విస్ట్ చేసి ఎందుకు చెప్తున్నారు అనేది మీకు కొంచెం నవ్వు వస్తుంది. ఓకే, బట్ ఈ పర్సన్ ఏం చెప్తారో ఏంటో అనేది మీకు తెలుసు. సో ఆల్రెడీ యు ఆర్ ప్రిపేర్డ్. సో మీ పర్సన్ ఏం చెప్పినా ఏం అడిగినా మీరు ఎస్ అంటారు. ఈ పర్సన్ ఫర్ ద ఫస్ట్ టైం తన ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ దే విల్ ప్రపోజ్ యూ ఫర్ సమ్ ఆఫ్ యూ అండ్ యూ విల్ యాక్సెప్ట్ దేర్ ప్రపోజల్. ఓకే, మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఫ్యామిలీతో మీట్ అవుతావా ఒకవేళ ఇలా మాట్లాడితే మీరు ఎస్ అంటారు. మీరు ఏదైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రిలేషన్షిప్లో ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా రైజ్ అవుతాయి మీ మధ్య. ఓకే, బట్ ఇది ఒక హ్యాపీ ఎండింగ్ అయితే కనిపిస్తుంది.
ఎండింగ్ అంటే రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది అనట్లేదు. యూ విల్ ఎండ్ అప్ విత్ దిస్ పర్సన్. ఇదొక ఫేటెడ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, మీ పర్సన్ సైడ్ నుంచి మేబీ ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక రైజ్ చేస్తే రిగార్డింగ్ దిస్ రిలేషన్షిప్, మీ పర్సన్ కంట్రోల్ చేస్తారు. అండ్ మీ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ రైజ్ అయితే మీరు కంట్రోల్ చేస్తారు. సో ఇలా ఈ టైప్ ఆఫ్ టాకింగ్ అయితే జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఇలా ఉంటుంది. ఓకే, సో మీ పర్సన్ ఒక చాలా హ్యాపీ మూడ్లో మాట్లాడుతూ ఉంటారు మీతో ఇన్ ద కమింగ్ వీక్. 24/7 ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు, కానీ మీతో మాట్లాడలేకపోతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ తనది చాలా బిజీ స్కెడ్యూల్ ఉంది. అండ్ నైట్ టైం మీతో మాట్లాడదామంటే ట్రై చేస్తారు, కానీ మీ పర్సన్ చాలా టయర్డ్గా ఫీల్ అయ్యి అప్పుడు కూడా మీకు మెసేజ్ చేయరు. ఓకే, అండ్ అనదర్ థింగ్, మీ పర్సన్ లైఫ్లో ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది ఉంది. యు ఆర్ సింగిల్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో సింగిల్. బోత్ ఆర్ అన్మ్యారీడ్ ఇక్కడ, అండ్ అకార్డింగ్ టు దీస్ ఎనర్జీస్. ఓకే, సో కంటిన్యూస్లీ మీ మధ్య చాటింగ్ అనేది ఉందా, కమ్యూనికేషన్ అనేది ఉందా ఇప్పటి వరకు అంటే లేదు. ఈ పర్సన్ ఏంటంటే 2 days 3 days 4 daysకి ఒకసారి మీకు మెసేజ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు అండ్ మాట్లాడుతూ ఉంటారు. బట్ కంటిన్యూస్గా ఎప్పుడు మాట్లాడరు ఈ పర్సన్. ఎందుకంటే ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దిస్ పర్సన్ ఈజ్ వెరీ బిజీ పర్సన్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ ప్రపోజ్ చేసినా లేదా మీ దగ్గర ఏదైనా ప్రామిస్ చేయించుకున్నా మీరు అన్నిటికీ ఎస్ చెప్తారు ఇక్కడ. ఓకే, ఎందుకు చెప్పేస్తారు అలా వెంటనే ఇంపల్సివ్గా ఎందుకు ఎస్ చెప్తారు అని అంటే, యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ అండ్ యు ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ దిస్. ఈ పర్సన్ని కూడా మీరు ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు, కానీ మీరు ఎప్పుడు ఈ పర్సన్కి మీ ఫీలింగ్స్ ఎప్పుడు చెప్పలేదు. అండ్ అలా కంటిన్యూ అవుతున్న ఈ ఫ్రెండ్షిప్లో సడన్లీ ఒక స్పార్క్ అనేది వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ఏ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. ఒక మీతో ఒక స్టెబిలిటీ అనేది చూస్తున్నారు ఈ పర్సన్. ఓకే, ఒకవేళ ఈ పర్సన్ లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, వాట్ ఎవర్ మేబీ, హూ ఎవర్ మేబీ, మీ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, వాళ్ళని డ్రాప్ చేసి మీతో కంటిన్యూ అవుతారు ఈ పర్సన్. ఐ డోంట్ నో వై సడన్లీ దే విల్ డ్రాప్ అనదర్ రిలేషన్షిప్. ఓకే, అండ్ ఈ పర్సన్ మీ పిక్చర్స్ చూస్తున్నారు, అండ్ మీ పిక్చర్స్ చూసిన ప్రతిసారి ఈ పర్సన్ కనిపిస్తుంది మీరే తన లైఫ్ పార్ట్నర్, మీరే తన సోల్మేట్. ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి ఫ్రమ్ ద బిగినింగ్, కానీ ఎప్పుడు మీతో అలా బిహేవ్ చేయలేదు ఈ పర్సన్. వెరీ డీసెంట్ పర్సన్. అండ్ ఇన్ ద ఫ్యూచర్ కూడా మీ పర్సన్ మీతో చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తారు. ఈ పర్సన్కి మీరంటే చాలా రెస్పెక్ట్. సేమ్ వే మీకు కూడా మీ పర్సన్ డిఫికల్ట్ టైమ్స్లో మీరు హెల్ప్ చేశారు ఇక్కడ. సో అదొకటి ఉంది. అండ్ మీ డిఫికల్ట్ టైమ్స్లో కూడా మీ పర్సన్ మీకు హెల్ప్ చేశారు, మీరు మీ పర్సన్కి హెల్ప్ చేశారు. సో ఆ హెల్పింగ్ నేచర్ ఇదంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్. మీరు ఏ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి ఇదంతా కూడా తెలుసు ఈ పర్సన్కి. సో ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉంటే మీలానే ఉండాలి అనేది ఈ పర్సన్ ముందు నుంచి అనుకున్నారు. బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు ప్రపోజ్ యూ అని ఇప్పుడు తెలుసుకున్నారు. సో రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ టైం అది వర్కౌట్ అవ్వదు. ఓకే, రాంగ్ పర్సన్ ఇన్ ద రైట్ టైం అది కూడా వర్కౌట్ అవ్వదు. రైట్ పర్సన్ ఇన్ ద రైట్ టైం మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకే, సో అదే ఈ డివైన్ టైమింగ్ అంటే అదే. ఆ డివైన్ టైమింగ్ అనేది ఇప్పుడు రాబోతుంది. యు ఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ దిస్. ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తే బాగుండేది అని మీరు చాలా స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. బట్ ఈ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ మేనిఫెస్టేషన్ ఏదైతే మీరు చేస్తున్నారో అబౌట్ దిస్ పర్సన్, that manifestation is coming true in the next week. ఓకే, మీరు డైలీ ఈ పర్సన్ని మీరు డ్రీమ్స్లో చూస్తారు.
అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని డ్రీమ్స్లో చూస్తున్నారు. వై? బికాజ్ ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, ఈ పర్సన్కి 24/7 మీరే ఉంటారు మైండ్లో. మీతో దూరంగా ఉన్నా, మీతో మాట్లాడకపోయినా కూడా ఈ పర్సన్ మైండ్లో మీరే ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అని అంటే ఆ ఎనర్జీస్ అలా కనెక్ట్ అయి ఉంటాయి. దే ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. ఓకే, సో కంటిన్యూస్లీ మీకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి మీ పర్సన్ నుండి బ్యాక్ టు బ్యాక్ మెసేజెస్. అండ్ ఈ పర్సన్ 24 hours మీకు అవైలబుల్ ఉంటారు ఆన్లైన్. ఎందుకంటే ఇన్ ద బిగినింగ్ ఆర్ సిన్స్ లాస్ట్ వీక్ మీ పర్సన్ మీకు అంతగా అవైలబుల్ అనేది లేరు. 3 days 4 days 2 daysకి ఒకసారి మీకు కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉండేది. బట్ ఇప్పుడు ఇక ముందు అలా ఉండరు, మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. ఓకే, ఫియర్ ఆఫ్ లూజింగ్ యూ అనేది కూడా కనబడుతుంది ఇక్కడ. ఇలానే కంటిన్యూ చేస్తే మీరు ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతారు మీ పర్సన్ లైఫ్లో అనే ఫియర్ కూడా ఉంది ఈ పర్సన్కి. ఎందుకంటే మీరు ఒక అట్రాక్టివ్ పర్సన్ ఆర్ ఇండిపెండెంట్, అబండెంట్ ఆర్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా ఎవరికన్నా ఈజీగా నచ్చేస్తుంది. సో ఎనీబడీ కెన్ కమిట్ యూ. సో మీరు కూడా మూవ్ ఆన్ అయిపోయే అవకాశం కూడా ఉంది చాలా, 100% ఇక్కడ. కాబట్టి ఈ పర్సన్ ఇప్పటికైనా ఓపెన్ అప్ అవ్వకపోతే నిజంగా ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోతుంది మీ లైఫ్లో. మీ పర్సన్ ప్రపోజ్ చేయకపోతే మీ లైఫ్లో అండ్ తన లైఫ్లో, ఇద్దరు లైఫ్లో కూడా అంతే. మీరు ఎలాగూ ప్రపోజ్ చేయరు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు అనుకుంటారు మీరు. అండ్ మీ పర్సన్ కూడా అలానే అనుకుంటూ, ఇది ఆల్మోస్ట్ ఒక 2 to 4 years రిలేషన్షిప్ ఇది. సో అలా అనుకుంటూనే ఇంత దూరం వచ్చారు మీరు. బట్ వెరీ డీసెంట్ ఫ్రెండ్షిప్. బోత్ ఆర్ సింగిల్ హియర్, బోత్ ఆర్ అన్మ్యారీడ్. బట్ మీ పర్సన్ లైఫ్లో ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంది, మీ లైఫ్లో లేదు. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఈ రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు. అండ్ త్వరలో ఈ పర్సన్ మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు, ఆర్ ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకే, సో అలాంటి వెరీ హ్యాపీ ఎనర్జీస్ నెక్స్ట్ వీక్ అంతా కూడా మీకు. అండ్ మీరిద్దరూ చాలా హ్యాపీగా స్పెండ్ చేయబోతున్నారు టైం అంతా. అండ్ నెక్స్ట్ వీక్ మేబీ దిస్ పర్సన్ ఈజ్ ఫ్రీ, ఐ థింక్. ఎందుకంటే ఈ పర్సన్ దే విల్ ఆస్క్ యూ అవుట్ ఫర్ లంచ్ ఆర్ డిన్నర్. ఓకే, సో ఎనర్జీస్ చాలా హ్యాపీ ఎనర్జీస్ అయితే వస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కనెక్షన్ లాంగ్ టర్మ్ ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి. అండ్ ఈ ప్రపోజల్ ఏదైతే రాబోతుందో అది సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మ్యాగ్నెటిక్ లవ్ అట్రాక్షన్ క్రిస్టల్స్ వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల విదిన్ 6 weeks ఈ ప్రపోజల్ అనేది సక్సెస్ అవుతుంది. మీ ఈ అన్కండిషనల్ లవ్ ఏదైతే ఉందో మీ మధ్య, ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఓకే, ఇంకా మీ ఇద్దరి మధ్య ఏమైనా బ్లాకేజెస్ కానీ ఇంకేమైనా ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివి ఏమి రాకుండా ఈ మ్యాగ్నెటిక్ లవ్ అట్రాక్షన్ క్రిస్టల్స్ మీకు సపోర్ట్ చేస్తాయి. ఓకే, విదిన్ 6 weeks, ఓన్లీ 6 weeks టైం పడుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ రీడింగ్లో ఉన్న ఈ పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ ఈ మేనిఫెస్టేషన్ మీకు రీచ్ అవ్వాలి అంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 6 of Wands ఫ్యామిలీలో తప్పకుండా జాయిన్ అవ్వండి. అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఫ్యామిలీలో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎనర్జీస్, నేను చేసే మేనిఫెస్టేషన్ అంతా మీ వరకు రీచ్ అవుతుంది. ఓకే, లేకపోతే ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవ్వవు. ఓకే, or at least like the video and share the video. Okay, so in the comment section, I accept, I claim, we are together అని రాసుకోండి. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువ మేష, సింహ, ధనుష్ రాసులు
వృషభ, కన్య, మకర రాశులు, తుల, కుంభ అండ్ మిథున అండ్ కర్కాటక, మీన రాశులు కనిపిస్తున్నాయి. ఓకే, ఈ రాశులనే కాదు ఏ రాశుల వాళ్ళకైనా రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 5, 4 అండ్ 9. ఓకే, సో వీడియో ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.